ఇక నాగప్రసాద్ విజయవాడ. ఈయన గురించి చెప్పాలంటే ఈయన బీటెక్ చేశారు, ఎంబీఏ చేశారు, లా చేశారు. ఈ మూడు ఎందుకు చేశారంటే అమ్మ కోసం లా చేశాను అన్నారు. మరి మీకోసం బీటెక్ అంటే లేదు నాన్న కోసం బీటెక్ చేశాను అన్నారు. అరే మీకోసం ఏం చేస్తున్నారండి అంటే నా కోసం ఇక్కడికి వచ్చాను అన్నారు. మీరు ఏం చేస్తారంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో యాక్ట్ చేస్తున్నాను, తాతగా, కొడుగ్గా, తండ్రిగా అన్నారు. 3 రకాలుగా చూపించండి అంటే చూపించారు. బట్ 3 ఒకేలా ఉన్నాయి కదా అని జడ్జిల చేత అనిపించుకున్నారు. బట్ వాళ్ళకి నచ్చలేదు. ఇక మీరు నెక్స్ట్ ఎలా ఎంటర్టైన్ చేస్తారు అని అడిగేటప్పుడు నేను నాదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తాను అన్నారు. కానీ ఆ సరైన ఎంటర్టైన్మెంట్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోయారు. అది నెరసు, కొంచెం ఫస్ట్ టైం అవడం కొంచెం నెరసుగా ఫీల్ అవుతున్నాను అతను అన్నారు. మేబీ అది నిజం అవ్వచ్చు. కానీ అతనిలో ఏంటంటే ఇది నాకు కావాలనేది క్లారిటీ లేకపోయింది. ఎందుకంటే ఇది అమ్మ కోసం చేశా, ఇది నాన్న కోసం చేశా, ఆయన ఎవరి కోసం చేసినా సరే సార్ నేను చేశాను, బీటెక్ చేసాను, లా చేయొచ్చు సార్, నేను ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్లో ఉండే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పోరాడాలి అంటే కొంత న్యాయపరంగా తెలుసుకోవాలని కోరికతో నేను లా చేశానండి. లేదా ఎంబీబీఎస్ చేసిన కూడా మెడికల్లో కొన్ని న్యాయ సూత్రాలు తెలుసుకోవాలని లా చేశానండి అంటూ చెప్పడానికి బాగుంటుంది, కన్వేగా ఉంటుంది. కానీ ఇది అమ్మ కోసం చేసి, ఇది నాన్న కోసం చేశాను, నీ కోసం ఏం చేస్తావంటే ఇదిగో ఇక్కడికి వచ్చానంటే అక్కడ బిందు గారితో క్రాష్, అభిజిత్తో క్రాష్, మన సాఫ్ట్ కార్నర్ ఉన్న నవదీప్ గారే ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని హోల్డ్లో పెట్టారు.